పార్వతి నాతో ఏమైనా చెట్టు పెట్టిందంటే చూసినవా మరి ఎంతైనా గాని అటువంటిగా మరి నాకు అటువంటి ఆడపిల్లలు కావాలి మరి కోట్ల మంది కొడుకులు కావాలి అయ్యో మరి అటువంటి నా గర్భాన మరి మాత్రం బిడ్డలు కావాలని అన్నది పార్వతి కోరుకుంటే నేను కూడా ఒక్క కోరిక కోరుకున్నా నువ్వు అటువంటి 3 వస్తువులు తీసుకొచ్చి నువ్వు పూజలు చేస్తేనే నీకు సంతానం ఇస్తానన్నా ఆ 3 వస్తువుల పేరు చెప్పు నేను ఇప్పుడే తీసుకొస్తాను అన్నది మరి పురుగు ముట్టని పుష్పం కావాలి కప్ప ముట్టని గౌతం కావాలి సీడలేని పత్రి కావన్నంటే చూసిన ఆ సీడలేని పత్రి బిస్సాది ఎంత బండెడు సీడలేని పత్రి తీసుకొస్తానన్నది పురుగు ముట్టని పుష్పం ఎంత చూసినా 7 గంపల పువ్వులు తీసుకొచ్చి పువ్వుల్లో నిన్ను పడుకోబెడతానన్నది కప్ప ముట్టని గౌతం ఒక్క బిందెడు కాదు 7 డ్రమ్ముల నీళ్లు తీసుకొచ్చి నన్ను ముంస్తదాట తీస్తదాట ముంస్తదాట అందుకే పార్వతికి చూసిన కప్ప ముట్టని గౌతం దొరకనిస్తలేను పురుగు ముట్టని పుష్పం దొరకనిస్తలేను అగో సీడలేని పత్రి దొరకనిస్తలేను ఎర్రటి ఎండల్లో పార్వతి తిరుగుతూనే ఉన్నది ఏ చెట్టుగాడి అయిన పువ్వు మీద చూసిన పుట్టెడు పురుగులు ఎగవారతాని సీడలేని పత్రిగా ఉన్నాను చెట్టుగాడి పోత చూసిన ఏ ఆకు చూసిన ఎడలేని రంధ్రాలు కనబడుతున్నాయి కప్ప ముట్టని గౌతం కొరక ఎక్కడ వేయినా కానీ చూసినావా బాయిలా సెర్లా కుంటల గంగ గోదావరి ఎక్కడ తిరిగినా అని చూసినావా కప్పలు కనబడుతున్నాయి కప్ప ముట్టని గౌతం దొరకనిస్తలేను ఎర్రటి ఎండల్లో ఎడలేని దూపలైతుంటే చూస్తున్నావా గంగబేటి పోయి నా నీళ్లు తాగి నా పానం కాపాడుకుంటున్నాను నీ దగ్గరకు వస్తుంది అటువంటి పార్వతమ్మకు నువ్వు గంగ నీళ్లు ఇచ్చినట్టయితే గంగాదేవి పార్వతమ్మకు గంగ నీళ్లు ఇచ్చినట్టయితే నీ ముక్కు చెవులు వచ్చి ముక్కిడి గంగ అంటారా నువ్వు ఎప్పుడనే అన్నా ఆడలకు ఆలోచనలు ఎక్కువ ఉంటాయి మగవారికి ఆవేశం ఎక్కువ ఉంటుంది ఆడదానికి ఎప్పుడు ఏ కట్టం వచ్చే తెలియదు మరి నా అక్కతోనే అవసరం పడుతుందో నాతోని నాకే అవసరం పడ్డదో ఇప్పుడు నాతోని నాకే అవసరం పడ్డది కాబట్టి నా వేడికి వస్తుంది నన్ను వేడుకుంటుంది నా అక్క పార్వతమ్మకు నీళ్ళన్నా ఇద్దనా అక్క మనసు బాధపడదా ఒక్క తల్లి కడపలో పుట్టకుండా కానీ ఒక్క తల్లి కడపలో పుట్టాడు మెదులుతాను ఒక్కనాడు నొచ్చినోట మాట అనుకోలేదు చెల్లే నోరు ఆరవిస్తే నాకు తినకున్న తిన్న గంగాదేవి చిన్న భార్య నువ్వు భర్త నేను చెప్పిన తినకపోయినట్టయితే నీ ప్రాణమే తీస్తాయి ఇక్కడ నీళ్ళు ఇవ్వద్దు ఎందుకు తిట్టావు నేను ఏమన్నా అని అరే అన్ననా అప్పుడు అన్ననా లంజముడికి అన్ననా ఏమన్నా అన్ననా అని మీసాలకి ఈకిత్తున్నా అంటినా ముందర పట్టినా నలుగుట్ల బాడక వంటినా తెరదక్క బాడక వంటినా పిసరి బాడక వంటినా అది మొదలు పెట్టిపోతున్నా అంటినా ఓదిక్కు తిట్టుకుంటేనే నేనేమన్నా అంటినా పిస బాడక వంటినా రేవుదొక్క బాడక వంటినా నల్లికుట్ల బాడక వంటినా ఇవన్నీ నన్ను తిట్టినట్ట తిట్టినట్టు
బాగుంటాందేనా అంటే ఇప్పుడు నువ్వు నన్ను తిట్టలేదా? ఓడినవా? ఏమి లేదు, నిన్ను చింతపండు కొట్టినట్టు కొడుతున్నా రేవు కష్టలేను. అయ్యా కొడితే పెంటలు కొట్టినట్టు అయినా కానీ గంగమ్మ నీకు పూర్వకాలం అన్న మాటలు మర్చిపోయినావా? ఏమన్నా నిన్ను పంచ పేరునాలు పెట్టలేదు మీ అక్క పార్వతమ్మ ఏమన్నది? ఈ శంకరునికున్న పార్వతికి చిన్నగా గొడవ వచ్చింది. గొడవ వచ్చిన వాళ్ళే ఎట్లా గొడవ వచ్చిందంటే పార్వతమ్మ వంకాయ కూర వండిందట. వంకాయ కూర వండిన వల్ల పార్వతమ్మ ఈ వంకాయ కూర మంచిగా లేదు అని చెప్పి శంకరుడు అన్నాడు. పార్వతమ్మ ఏమన్నది? మంచిగా అంటే ఆడదాన్ని వేసుకోపోయినావా అన్న పోలే షర్తుకు వేయిండు గంగదేవిని తీసుకొచ్చిండు బెత్తబోయిన బిడ్డను. మరి ఆ గంగదేవిని కళ్యాణం ఆడినాడు శిఖలోపల దాచుకున్నాడు గంగను. అలనాడుగా పెళ్లి చేసుకుని తీసుకుపోయిన పోలే ఏందా ఏ గిదే దొరికిందా? మొట్టలు తిన్నది మోతనా సమితి, జల్లలు తిన్నది జట్టనా సమితి, పలకలు తిన్నది పాడనా సమితి. గంగొట్టుకే దొరికిందని కానీ పంచ పేరునాలు పెట్టలేదా? పార్వతమ్మ పేర్లో పెట్టిందా? పెట్టలేదా? అది పేర్లు పెట్టింది అప్పుడు ఆ కాలంలో పేర్లు పెడతామా? ఎక్కడ తిన్న సిప్ప ఎనుగులే ఉన్నది దాన్ని తీసుకొచ్చుకున్నావా? మొట్టలు తిన్నది జల్లలు తిన్నది పరకలు తిన్నది పాడనా సమితి పేర్లో పెట్టిందా? ఎన్ని పేర్లు పెట్టినా మంచిదే. నా అక్క నన్నది నేను నా అక్క నన్నపోతున్నా మాకు ఎలాంటి కోపత అవసరం లేవు. నా అక్క నీళ్ళు ఇస్తా. నా అక్క ఎంత బాధపడుతున్నదో ఎంత అట్లకు వస్తున్నదో ఎన్ని అన్న కూడా నాకే బాధ లేదు. ఏమిటి ఎన్ని తిళ్ళ నీ అక్క అటువంటి పార్వతి అన్న గాని ఆ మాటలన్నీ నీకు అసలే మనసులో దట్టలేదు, నీకు బాధ లేదా? నీళ్ళు ఇయ్యొద్దంటానా? నేను ఇస్తారా? ఇస్తానయ్యా. కొట్టకు చూస్తారు ఒక్కరు కూడా కొట్టకుందని పిల్లకో అంటారు, కొట్టకుండే కో అంటారు. అది ఏడ కొట్టనిస్తాను దాచుకుంటూ పోతాను. అయినా ఒక్కొక్క మొగడు కొడితే అమ్మ అనిపిస్తుంది. గిట్ల కొడతారా? ఒక్కొక్క మొగడు కొడితే ఎంటికలు చేతికి మలేసుకొని గుద్దుతే ఆడిది నటించుకుంటే ఇళ్ళ పంట ఉరుకుతుంది. ఈ తపాస మొక్కలు కొడతారు. నా తుప్పు అమ్మ కోపం ఆయన గది. కోపం వచ్చి కొడితే రేపు పొద్దుగాల మంచం వేసుకుని పండుకుంటే నేను బత్తలాడి దాకా తీసుకపోతే డాక్టర్ సల్లగుండా ముడితే 30 పడితే 10 ఈ పరీక్ష ఆ పరీక్ష చేసి అక్కడ 5,000 బిల్లు ఎత్తుడు. 5,000 బిల్లు దావకంలాగా అట్టుడేంది నిన్ను ఒట్టుడేంది అని ఓపిక పట్టుకొని ఉంటుంటే కంకడి అతనోసారి కొట్టు అనాలి. సచ్చిన పాము అటువంటి తోక కొట్టుకుంటుంది. గిన్నేసి మాటలంటే నాకు అటువంటి రేషం లేదా? దీన్ని కొట్టే సుప్పు ఏది ఏమైనా మంచిదే. అయినా నేను ఎంతసేపు అంగవాడు ఉండాలి చెప్పు కొడతాను. ఇంకా కొట్టు చెప్పిన కొట్టు. గిడిగా గిటాంగు గ్లాసు లేదా? కొట్టేది ఏమీ లేదు. ఆ కుక్కలు ఎంత మంచి కొడతారు. ఈ జడ పక్కకి వేసుకోవాలి. జడ అడ్డం ఉంటుందా? కొంచెం కొంచెం అంగు రేవకపోడా కొడతావు కానీ నేను కొట్టినాక మా వారికి పోతే మళ్ళా నీకు ఎట్లా పొయ్యి అంటే పెట్టుకోరాదు, గ్యాస్ అంటే పెట్టుకోరాదు. ఎవకు మొన్న 3 అగ్గిపులో బదిలిచ్చి తెచ్చుకో. మనకి ఇద్దరే ఉంచుకోరు. గిలాసులు కారిపొడి కూడా బదిలి పెట్టి కోపం దేనికే పడతాను. నంగు కొట్టలేదు కొట్టు. ఏది ఏమైనా మంచిది కొట్టే నా ఈ పూ చూసి బాధపడ్డావు నువ్వు పోగోనివా? కొడితే
మంచిగానే కొట్టానయ్యా ఇట్లా చిల్లబరగా బట్టి చీట కొడితే దెబ్బ తాకుద్దా కోపం రాగానే పోవాలి కోపం వచ్చి కొడితే ఈ దొంగ దెబ్బలు ఎప్పుడు నేర్చుకున్నావా నువ్వేం కొట్టేది కానీ ఓ నా పెళ్లి మోడైతే ఎంత మంచిగా వచ్చేది నాకంటే ముందు కూడా ఉండేనా లేకపోతే నువ్వే తురుముకొని అనుకుంటాను ఇది ఎట్నో ముదిరిపోయిన బెండకాయ లెక్కన ఉన్నది ఇది ఫస్ట్ సందమైన అవన్నీ అడగలేదు తెల్లగా ముద్దుకున్నది బిడ్డ బొంగురే లెక్కన తీసుకుంటే ఇంట్లో పని చెప్తే చేసుకో బిడ్డ అంటే ఒక రెండో సంబంధం పడే నాకు కొంప ముంచింది ఏమండి ఇగో మునుపటి ఆయనకు కోపం రాకనే పోయేది కానీ వచ్చి దెబ్బలు కొడితే ఎంత గమ్మత్ అనిపించింది ఊరిచ్చుడు చల్లకుండా ఏమితో కొట్టిండే కచ్చరనగలు ఊడ తీసుకొట్టిండా ఈ గత సిన్నయా మూలవాసాలు ఊడ తీసుకొట్టిండా ఈ గవ లెక్క ఆయనకు రైలు గార్డెన్లు తీసుకొచ్చినాడే ఈ గత సిన్న కాదు ఏమితో కొట్టిండా నిన్ను ఏమో ఎవరితో కొట్టిన మంచిగా అనిపించేది ఏమితో కొట్టిండే ఓనాడు రాక కోపం వచ్చింది ఓ సుక్కదేవి పడ్డాడు కోపం వచ్చి వెళ్ళిపోయాడు కొట్టి నీ బాచన ఎర్రటి శరీరానికి ఉల్లిగడ్డ అంత దద్దు రావచ్చు ఇక వెళ్ళిపోయాడు కొట్టిన వాళ్ళే ఊకున్నదా ఉల్లిగడ్డ దద్ద వచ్చింది తాత కొడుక ఇంత దద్ద వచ్చే పేద భగవాన్ వండబెట్టి బయలువాడి బాణం తెచ్చి పోలీసులు పట్టిస్తున్నాను ఓ నేను బయట గురికొచ్చిన బయట గురికొచ్చే వరకు అమ్మడిలో పొద్దయింది కడపల బరబరం అండబట్టింది నీకు ఇంత ఆగలేక పడుతున్నా నాకైనా గర్రంత బట్టి గరిపేలే వాడుతుందా కడుపుని నన్ను తిన్నాకనే పడతా అని మళ్ళీ ఇంటికి వచ్చిందవ్వా ఇంటికి వచ్చిన వాళ్ళ నాలుగు ఏదో కానీ అప్పుడే బొమ్మ సాపలు వచ్చినాయి మంచిగా బొమ్మ సాపలు తీసుకొని మంచిగా ఫ్రై చేసుకొని మంచిగా సమమేశ్వరి బియ్యం పుల్లలు అన్నం వండుకొని ఇక కడుపు రెండు అన్నం తిని ఇక నన్ను పడుతున్నావా అని బాయికాడి గురికి వచ్చిన బాయికాడి గురికి వచ్చి అలా చూస్తానికి అందులో నీరు కట్టెలు ఎండ్రికాయలు కప్పలు బాగున్నాయి ఓ బిడ్డో కానీ పడతావని వీకతేనే ఎవరన్నా శోభ చూసుకొనే పడతా అని అక్కడ ఇక్కడ చూస్తా అంటే ఆలంగా 60,000 ముసలా పోతుంది ఎవరికి పెద్ద బస్సు ఉంటుంది ఓ నువ్వు కాదు నీ అసెటో పోతుంది పోతాంటే ఓ పెద్ద అటు పోతాను ఇక రా అంటే ఏంది బిడ్డ అని వచ్చింది ఏంది బిడ్డ నచ్చిన వాళ్ళకి అటేంది పోతాను ఇగరా మనం ఇద్దరు కలిసి బాయపడదాం పట్టు అని అన్న వాళ్ళే ఆవాలని బాగా చూసి ఏంది నీతో నేను బాయపడన్నా నా కొడుకులు లేరా నాకు బిడ్డలు లేరా బంగారం వసంటి బతున్న లంచే నేను పడతాను తిట్టుకుంటే వేయింది అందుకే విడిచిపెట్టి నీకు అంతే నీకు కొట్టేరేవు లేదా తిట్టేరేవు లేదా ఏమంటే కోపానికి వస్తావు కొండగడ్డ కూడా కోతినాడు వచ్చినట్టు ఆడిస్తావు ఏమిటే గంగదేవి చూసిన భర్తను నేనున్న భార్య నువ్వున్నావు నేను చెప్పిన మాట ఈనాల పార్వతికి మాత్రం నీళ్లు ఇచ్చిన అనుకో నీ కండలు కాకల పాలు చేస్తా నెత్తు నీళ్ళ పాలు చేస్తా నీ ప్రాణం తీస్తా నా మాట ఇనుమని ఎడలేని కోపానికి వచ్చి రామ 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 శంకరునంత దాత లేదు పార్వతంత మాత లేదు మరి అటవటిగా మాత్రం శంకరుడు గడగడ గాత పెడుతూ ఉన్నాడు దేవి గంగమ్మ ఒకవేళ అక్క పార్వతమ్మ నీళ్ళు ఇచ్చే ఉంటే ముక్కు ఏవు చేసి మరి ముక్కుడి గంగమ్మ అంటే పేరు పెడతానంటున్నాడు అరే రే నాదా నీకు అంత కోపమేనా నాదో నాకకు నేను నీళ్ళు ఇచ్చే ఉంటే నా ముక్కు ఇవ్వవస్తావా ముక్కుడి గంగమ్మంటే పేరు పెడతావా నేను నీళ్ళు ఎందుకు ఇయ్యాలి అటువంటిగా నా ముక్కు నువ్వెందుకు ఇయ్యాలి నాదా నా అక్క పార్వతమ్మకు నా యొక్క భర్తకు మాత్రము మరి ఏమంతా చేతుబంధం కట్టుకున్నారో ఏమైందో కానీ నా భర్త మాట ఇప్పుడు నేను ఇక్కడ ఏ లోపల నేను ఇంట అనుకున్నది నెత్తి మీద గురుడుల వన్య కాడా పాపట్ల చంద్రుడా నా బాలగో
నాక పార్వతమ్మకు నేను నీళ్ళు ఇవ్వనాని అగో పుక్కిట ఉతకం పట్టుకొని భూలోకన గట్లు కొనగిళ్ళు పోసుకుంటా పోతాయి అటువంటిగా నీసిపోయిన బిడ్డ నీ గారిగంగా బెස්සపోయిన బిడ్డ బాగిర్చిగంగా భూలోకనగర వెళ్ళిపోతూ ఉంటే ఉష్కాలు కింది కలిగి ఉసుక చెప్పల మీది కలిగి అవ్వాలా మచ్చాల మకిలి వెళ్ళాడుతున్నాయా పుక్కిట ఉతకం పట్టుకొని భూలోకనగరం వెళ్ళిపోతున్నది దేవతంగమయ్య పక్కన అందినాడురా పార్వతమ్మకు నేను అటువంటి పురుగు ముట్టని పుష్పం దొరకనీయ కప్ప ముట్టని గౌతం దొరకనీయ సిడలేని పత్రి దొరకనీయ గంగ మాత్రం పుక్కిట్ల ఉత్కం పట్టుకొని భూలోకం వెళ్ళిపోయింది దేవశంకడు బగ్గు బగ్గున వంటి మల్ల ఎప్పుడో గండు రామజిలికి అవతారం ఎత్తుకొని రెక్కలు కొట్టుకుంటూ పోతున్నాడే జంగమయ్యా ఈనాడు వెళ్ళిపోయాడు ఆ తల్లి గంగదేవి ఉత్కం దొరకనేనని అన్నదా ఆ తల్లి పార్వతమ్మ మాత్రం ఎర్రటి ఎండల కుర్రని సొంత మీదేండ కొడతాను కింద కాలు కాలుతాను ఎండలు నడిచింది కాలేదు పార్వతమ్మ ఇక నా ప్రాణం పోతుంది ఎక్కడ మాత్రం ఉత్కాలు లేకపోయినా ఏ సత్యం తప్పినా నా చెల్లె గంగా సత్యం తప్పదన్నది పార్వతమ్మ నా చెల్లె నాడు గంగదేవి విలుసుకుంటూ పోయి మాత్రం నీళ్ళు పట్టుకత్తరన్నది పార్వతమ్మ గంగమ్మ గంగమ్మ గోల్ గంగమ్మ జల కింద పట్టుకొని మరి గంగలో మాత్రమే గంగ ఒడ్డుకి వచ్చి నిలబడి చూసాడు అలాగే గంగ ఒడ్డుకి వచ్చింది పార్వతి గంగ ఒడ్డుకి వచ్చి చూసినలకు చుక్క నీరు మాత్రం కనిపిస్తలేదు పార్వతమ్మ చుక్క నీరు కనబడపోతే ఆ తల్లి పార్వతమ్మ అనుకున్నది ఆ తల్లి పార్వతమ్మ అన్నది చెల్లే గంగదేవి నేను ఇంత కష్టం కొద్దత్తే నాకు సరడాన్ని ఉతకాలు లేకుండా ఎత్తివా గంగా కాటుకు సౌతి నేటికి ఆరాల పానం పోతుంది గంగో గంగలో పాదం పెట్టింది ఆ తల్లి పార్వతమ్మ గంగలోన పాదం పెట్టి ఉసుకలకెళ్ళి
పోతుంటే కాళ్ళకు పొక్కులు వస్తానయి. ఈ గంగలోన ఎక్కడ చూసినా ఉతకం కనబడతలేదు భగవంత. ఈ గంగలోన శనిమ తోడితే శనిమలన్నా ఉతకాలు దొరకపోతాయి అనుకున్నది పార్వతి. గంగలోన పార్వతమ్మ 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 పార్వతి గంగలోన ఉసుక శర్మ తోడితే శర్మలోన నీళ్లు ఉడితే ఆ నీళ్లు మాత్రమే కొండ పోయినా భర్త పోయి ఎత్తననుకున్నది పార్వతమ్మ. ఉసుకన్న తోడబట్టే పార్వతమ్మ పార్వతి ఉసుక తోడుతంటే పొడి ఉసుక ఎల్లుతుంది కానీ తడి ఉసుక కనిపించలేదు భగవంత. ఏమిటి సెల్లె గంగదేవి అన్నాడు నిన్ను మాటలు అన్న కానీ నాకు కట్ట వచ్చింది సెల్లె. కనీసం నాకు తాగడం అన్న ఉత్కాలు దొరుకుతలేవే సెల్లె. సెల్లెలు కొడుతుంటే బాగానిండి మిఠాయే ఆ ఉసుక మాత్రమే ఏమి చేతులకు ఊరుసుకపోయి ఈ ఆశలశీల రక్తం అన్నగా రక్తం కారుతంటే అదల్ని పార్వతమ్మ నేను నా భర్త తోడి పట్టు పంచం కట్టుకొని 33 గడియలు పోతానన్నా. ఈయనకి గిన్నె గడియలు కలిసిపోయి నా ఉదగాలు దొరుకుతలేదు కప్పు గౌతం దొరుకుతుంది సరే పత్రం దొరుకుతలేదు పోతే నా భర్త కింద నేను ఓడిపోయింది అన్న అయితే అనుకున్నది ఆ తల్లి పార్వతమ్మ. నా పనమైన పర్వాలేదు గంగల పానమైన పర్వాలేదు అని అవి ఆ తల్లి చూడు ఉసుకని మాత్రమే ఏమి సినిమా కొడుతుంటే ఆ తడి ఉసుక వెళ్ళినప్పుడు ఇట్లా కొంగుల మాత్రం తడి ఉసుక కొంగుల పోసి తెచ్చిన జలబిందల ఇట్లా మాత్రం నిండుతుంది అమల. కొంగుల మాత్రం ఇట్లా నిండుతుంటే ఒక్కొక్క సుక్క బిందెలాడుతుంటే అవు ఆనాడుగా నా బిందె నిండితే భర్త పోయేస్తారంటే పార్వతమ్మ. అవు ఆనాడు కనుక ఏమి నీళ్లు ఉంటే నీళ్ళు ఏ పాటైనా అని బిందెలు చూస్తే భగవంతుడు అనుకున్నాడు ఈ నీళ్లు పట్టుకొచ్చి నాకు పోయేస్తావు పార్వతమ్మ అని. అవు బిందెలోన మాత్రం ఏమి ఏ నాడు కనుక ఏమి 4 కప్పలు పుట్టించిండు భగవంతుడు. ఈ నీళ్లు పనికి రావని నీళ్లు ఆరబోతులతోటే భగవంతా నేను బతకలేనా అని ఎర్రడి ఎండల కొర్రని సంగతి ఎడుతున్న తగదగదగదగా ఎర్రడి ఎండ పెడుతుంది భగవంతుడు నా మానం పోతుందన్నది పార్వతమ్మ. అల్లి ఓంట వర్రబట్టే పార్వతు ఏడ్చి పార్వతమ్మ ఇక నా ప్రాణమే పోతుంది ఇక్కడ నేను ఉండలేను అనుకున్నది పార్వతమ్మ. ఏడ్చి పార్వతమ్మ ఇక నేను బతకలేను నా ప్రాణం పోతుందని బతకలేనని చెప్పి ఆ గంగలకి వెళ్ళి గంగొడ్డుకు వచ్చింది. ఏమే గంగమ్మ నా తోడబుట్టకున్నా నా తోడబుట్టిన శల్యం అనుకున్నా నా కూడ పెరగకున్నా నా కూడ పెరిగిన శల్యం అనుకున్నా నీ దగ్గరికి వెళ్ళి వచ్చే గంటెడు నీళ్ళు ఇస్తాం అనుకుంటే శంషడు కూడా నీళ్ళు ఇవ్వపోతే గంగ సత్యము ఏనాడు తప్పింది కాబట్టి వాళ్ళు నేను సట్టించి శాపన పెడతానని చెప్పి ఇక నాడు పార్వతమ్మ ఈ గంగ లోపల ఏనాడు పబ్బలు మొలవని చీరుగులు జిల్లలు మొలవని చెప్పి గంగల ఏనాడు సట్టించి శాపన పెట్టింది ఆ యొక్క ఇక్కడ నాకు నీళ్లు దొరకాయి అని గంగొడ్డు ఎక్కి ఇక్కడికి దగ్గర చూసినవా హిమాలయ కొండల మీద ఇంపుతోటి ఏనాడు చూసినవా అనేకమైన మంచు గుర్తదాట. వెనకటి కాలం లోపల పూర్వకాలం లోపల 12 నెలలు మంచు కురిసేది హిమాలయ కొండల మీద. ఆ హిమాలయ కొండల మీద నేను కట్టుకున్న పరటశీరని ఏనాడు చూసిన మరి కొంగును ఆ మంచు కొండల మీద ఆరేసి మరి తడైన ఓలే మంచు నీళ్లు తీసుకొచ్చి ఏనాడు నా భర్త మనసు నింపుతాను. ఇక నేను ఓతునని చెప్పి పూల పుట్టి పట్టుకున్నది బిందె పట్టుకుని ఇంతు బిందె మానక సర్వ పట్టుకొని
మంచు కొండ వేడికి పోతానని చెప్పి పార్వతమ్మ బయలుడు తోడే మంచన్న ముచ్చట మహేశ్వరుడు ఇన్నాడే ఓ రామా మంచన్న ముచ్చట మహేశ్వరుడు నీకు పక్కన మండుతాడే అమ్మా ఈ మంచు కొండలు ఉండద్దు నా భార్య పార్వతమ్మకు నీళ్లు దొరకద్దని అగ్గి తీసి నాడు మంచు కొండల కంటు పెడితే బరబర బరబర కాలి కూలుతున్నాయి మంచు కొండలని కాలి కూలిపోతున్నాయి సంవత్సరానికి 12 నెలలు 12 నెలలు పూర్వంలో మంచు కురిసేది కాబట్టి ఈ కాడికి వెళ్ళి మరి ఎండాకాలం మంచు కురవద్దు ఎండాకాలం 4 నెలలు శీతాకాలం అంటే నాడు చలికాలం 4 నెలలు మరి వర్షాకాలం అంటే వర్షాకాలం లోపల మంచు కురవద్దు ఎండాకాలం లోపల మంచు కురవద్దు చలికాలం లోపల 4 నెలలు మంచు కురవన్నది దీవెన పెట్టరా భగవంతుడు దీవెన పెట్టిండు బావా పార్వతమ్మ నీకు నీళ్ళు ఎట్లా దొరుకుతాయో నీ ఎంత చూస్తా నీకు పురుగు ముట్టని పుష్పం కప్ప ముట్టని కప్పుతూ సరలేని పత్ర ఎట్లా దొరుకుద్దు ఆడిదానికి ఇంత అహంకారమా ఈ సంగతి చూస్తారని బగ్గున మన్నిండు గంగరామజిలికి అవతారం మీద టివటి పలుకులు వలుకుంటా మళ్ళా పార్వతమ్మ మీద వస్తాడు గగనాల మీద సంగతి ఆ చోట ఉండంగా పార్వతమ్మ పార్వతమ్మయ్య గంగలోన నీళ్లు దొరకలేదు హిమాలయ పర్వతాలలో పోయి మాత్రం మంచు వెనకనే కరగదీస్తానన్నది పార్వతమ్మ యొక్క 7 కొండలు 7 కొండలు నాలుగు వెంకటాద్రి ఉన్నాడు ఇవాళ మాత్రమే నేను పోతే నాకు ఉతకాలు దొరకపోతే అనుకున్నది పార్వతమ్మ పార్వతమ్మ బయలు పోతనా మల్లెలమ్మ మల్లెలే దారిలో మల్లె పూల దండలే మంచి కొండల్లో వచ్చి మాత్రం పార్వతమ్మ మంత్రులు ఎండుకోని నీళ్ళుగా చేసుకుంటారన్నా ఆనాడు మంచి కొండల వేదికి చేరవచ్చింది పార్వతి నా అల్లుడు వెంకటాద్రి ఉన్నాడే నా అల్లుడు మాత్రం వేడుకొని మంచు కొండలు ఎక్కుతున్నది ఆనాడు పార్వతమ్మ మంచు కొండల కింద మాత్రం అనగా అల్లుడా